వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఈ రోజు మా అందరి జీవితాల్లో ఒక దిశా నిర్దేశం చేసిన లోకల్ గాంధీ గారి గురించి చెప్పాలనే ఒక భావన కలిగింది. నాయకత్వం అంటే పదవి కాదు, సేవ. ఈ వాక్యం నా జీవితానికి స్ఫూర్తి. నా ప్రియ స్నేహితుడు లోకల్ గాంధీ గారి జీవితం ఆ వాక్యానికి నిజమైన నిర్వచనము. నేను లోకుల గాంధీ, అనిలు, శ్రీను, రామకృష్ణ చిన్ననాటి నుండి ఒకే బాటలో నడిచిన స్నేహితులము. స్కూల్ బెంచ్ మీద మొదలైన ఆ బంధం అన్నిటికంటే మాకు కలిపింది స్నేహం. గాంధీ గురించి చెప్పాలి అంటే ఆయన ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయనలో మేము చూసింది ఒక స్నేహితుడు, మనిషి. అద్భుతమైన హృదయం అజరామరమైన పదాల్లో బంధించడం కోసం ఒక ప్రయత్నం చేస్తాను. చదివింది ఏపీఆర్ఎస్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్. అక్కడ నేను, గాంధీ, అలాగే మా ఫ్రెండ్స్ అందరం మొదటిసారిగా కలిసాం. గాంధీ ఎప్పుడూ ఒకేలా ఉండేవాడు, నవ్వుతూ స్నేహంగా అందరితో కలిసిపోతూ. చిన్నప్పుడు మేమందరం చదువుకున్న ఊరు కొయ్యూరు. చుట్టూ అటవీ, కొండలు, మబ్బులతో నిండిన ప్రదేశం, శివాలయం. ఉదయం పూట మబ్బులు పొగమంచులా చుట్టూ ఉండేవి. అలా మనం పుట్టిన నేలలోనే గిరిజన గౌరవం, స్నేహబంధం, చదువుల పట్ల ఆసక్తి మొదలయ్యాయి. ఒకసారి ఆ గణిత శాస్త్రం టీచర్ గారు చాలా కఠినమైన ప్రశ్న అడిగారు. చాలా మంది భయపడ్డారు. గాంధీ మాత్రం నిలబడి తను అర్థం చేసుకున్నంత వరకు ప్రయత్నించి సమాధానం చెప్పాడు. తప్పైనా భయపడలేదు. ఆ రోజే మాకు తెలిసింది, వాడు భయపడడు, ఎప్పుడూ ఒక ముందుకు వెళ్లాలనే తలంపుతో ఉంటాడు అని. అలా స్నేహం మాతో కలిసిపోయింది. అధ్యాపకుల దృష్టిలో గాంధీ ఆయన తెలివి, విజ్ఞత, సరళతను గుర్తించారు. ఎప్పుడూ వాదన చేసేవాడు కాదు, తాను నమ్మిన దాని కోసం వాదించేవాడు. స్నేహితుల మధ్య గాంధీ స్థానం ఏంటంటే, గాంధీ ఎప్పుడు మధ్యవర్తిలా ఉండేవాడు. ఎవరైనా ఇద్దరు గొడవ పడ్డా వదిలేయండి, మనం స్నేహితులం కదా అని చల్లార్చేవాడు. అతను అటవీ ప్రాంతం నుంచి బయలుదేరి పెద్దవాడు అవ్వాలనే కల. ఒకరోజు మనం కూడా ప్రపంచం గర్వించే మంచి పొజిషన్ లో ఉండాలి అని ఎప్పుడు గాంధీ చెప్పేవాడు. మన్యం నెలలో మొదటి నాయకత్వం. స్కూల్లో చిన్న చిన్న గ్రూప్ యాక్టివిటీల్లో గాంధీ ముందు ఉండేవాడు. క్రీడల్లో, చదువుల్లో, చర్చల్లో ఎక్కడైనా నాయకుడు సహజంగా ఎదుగుతాడు. అదే లక్షణం గాంధీలో చూశాను. లోకల్ గాంధీ గురించి చెప్పాలంటే నా పేరు కూడా చెప్పాలి. మా నాన్నగారు ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాము. మా నాన్నగారు చింతా నాగేశ్వరరావు గారు మలేరియా విభాగంలో పనిచేసిన కారణంగా ఉద్యోగరీత్యా మా కుటుంబం సీలేరు, కొయ్యూరు, మన్యం ప్రాంతాలకి తరలి వెళ్ళింది. ఆ కాలంలో గిరిజన ప్రాంతాల్లో విద్య అనేది ఆకాశంలో ఉన్న నక్షత్రంలా దూరంగా కనిపించేది. కానీ అదృష్టవశాత్తు మాకు ప్రభుత్వ ఆదివాసీ రెసిడెన్షియల్ పాఠశాల ఏపీఆర్ఎస్ స్కూల్ కొయ్యూరులో మాకు సీట్ రావడంతో మా జీవితంలో వెలుగులు నింపాయి. అక్కడే నా జీవితంకి మారే స్నేహ బంధాలు ఏర్పడ్డాయి. లోకుల గాంధీ ఒక మృదు స్వభావి, ఒక తెలివైన బాలుడు, ఒక ఇంటెలెక్చువల్. అయినాడ అనిల్ ఒక మంచి స్నేహంలో ఒక అగ్రగామి. అంటే ఆపద అంతే నిలబడిపోతాడు ఆయన అయినాడ అనిల్. అలా శ్రీను, గోకిరి రామకృష్ణ, కుంచే మురళి, వివిఆర్ఎం నాయుడు, మత్స్యరాజు, లకే సూరిబాబు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఫ్రెండ్షిప్ లిస్ట్ ఉంది. అందరం కలిసి చదువుకునే వాళ్ళమి, ఆడుకునే వాళ్ళమి, పోటీ పడే వాళ్ళమి. మంచి ఉపాధ్యాయులైన చక్రవర్తి మాస్టారు, మా తెలుగు మాస్టారు, జీవి సుబ్బారావు మాస్టారు, సోషల్ మాస్టారు, అలాగే ఎంతో మంది అనుభవం కలిగిన, విద్యాభ్యాసం పట్ల అంకిత భావం కలిగిన గురువుల సారథ్యంలో మా పాఠశాల జీవితం మహా అద్భుతంగా సాగింది. లోకల్ గాంధీ ఒక అసాధారణ ప్రతిభ. ఒక సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించిన లోకల్ గాంధీ తన చిన్ననాటి నుంచి తెలివితేటలతో అందరినీ ఆకట్టుకున్నాడు. కొయ్యూరు గురుకుల పాఠశాలలో ప్రాథమిక విద్య, చింతపల్లి గురుకుల కాలేజీలో ఇంటర్మీడియట్, అక్కడి నుంచి ఐఐటి మద్రాస్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో ప్రవేశం. అదే గిరిజన ప్రాంతంలో ఒక చరిత్రలో ఒక గొప్ప ఘట్టం. మొట్టమొదట గిరిజన ప్రాంతం నుంచి ఐఐటికి వెళ్లిన, గిరిజన ప్రాంతాల ఆదర్శాల నుంచి వెళ్లిన మొట్టమొదటి వ్యక్తి. తర్వాత ఇండియా నవరత్నాల కంపెనీలో పనిచేసిన అనుభవం, ఎల్ఎన్టీ వంటి దిగ్గజ సంస్థల్లో ప్రముఖ లీడ్ డిజైన్ ఇంజనీర్ గా, తర్వాత కువైట్ లో నెలకి లక్షల జీతం, విశిష్టమైన జీవితం గడిపాడు. కానీ అతని మనసు మాత్రం ఎప్పటికీ తన మన్య ప్రాంతంలో మిగిలిపోయింది. సంపాదనంతా సమాజహితానికి ఖర్చు చేసి సహాయ హస్తం అందించాలనే సంకల్పంతో అతని జీవితానికి ఒక ఎక్కడికి వెళ్ళినా తన ప్రాంతం మీదే తన అవగాహన ఉండిపోవడం జరిగింది. తన ప్రాంతానికి ఏదో చేయాలని తపన. సురేష్ అంటే నేనే. రాజకీయ తపన
గాంధీపై దృష్టి. నాకు రాజకీయాలు ఎప్పటి నుంచో రాజకీయాలంటే మక్కువ. మంచి చదువుకున్న వాళ్ళు, విలువలతో కూడిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే సమాజం మారుతుంది అని గాఢంగా నమ్మేవాడిని. ఆలోచిస్తూ మొదటిగా నా స్నేహితుడైన అనిల్ భార్య గారైనటువంటి సరమండ అనురాధ గారు కేర్ హాస్పిటల్లో ఆవిడ ఎనస్థీషియా చీఫ్ గా పనిచేస్తున్నారు. అలాగే లోకుల్ గాంధీ వంటి మంచి వ్యక్తులపై ఒక అవగాహన ఉంది నాకు. కాబట్టి 20 ఏళ్ల తరువాత అందరం సెటిల్ అయ్యాక వాడిని చూడడానికి బరోడాలో వెళ్ళి గాంధీని కలవడం జరిగింది. అప్పుడు చూశాను గాంధీని, మళ్ళీ తిరిగి లోకుల్ గాంధీని. ఏమీ మారలేదు లోకుల్ గాంధీ. ఎలాంటి అహంకారం లేకుండా అదే పాత ప్రేమాభిమానంతో అదే విలువలతో ఉన్నాడని చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి వ్యక్తి కదా రాజకీయాల్లోకి వస్తే మన్యం మారుతుంది అని నిశ్చయించుకున్నాను. అప్పుడే ఆయనకి స్లోగా పాలిటిక్స్ కోసం చెప్పడం జరిగింది. కానీ తనకి పాలిటిక్స్ అంటే ఇష్టపడేవాడు కాడు. కానీ సేవ చేద్దాం అని తోడు అనే ట్రస్ట్ పెట్టాం. కానీ దాన్ని నేను తోడు ది లోకుల్ గాంధీ ట్రస్ట్ గా మార్చడం జరిగింది. మొదట్లో గాంధీ రాజకీయాల పట్ల నిరాసక్తత చూపాడు. తోడు ది లోకుల్ గాంధీ ట్రస్ట్ గురించి చెప్పాలంటే నా ఉద్దేశం రాజకీయం, కానీ ఆయన ఉద్దేశం సేవ. ఎందుకంటే గాంధీ మొదట్లో రాజకీయాల పట్ల నిరాసక్తత చూపించాడు. కారణం అతని తండ్రి గారైన లోకుల్ కన్నాల్ గారు 2-3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి డబ్బులు నష్టపోవడం, డబ్బు వృధా కావడం, రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోవడం. అంటే సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉండేవారు, కానీ ఎప్పుడు కూడా పదవి రాలేదు. అందుకని గాంధీ రాజకీయాలు వద్దు అని చెప్పడం జరిగింది. అప్పుడు నేనంటే రాజకీయాలు వద్దు, కానీ ఒక ట్రస్ట్ పెట్టి సమాజానికి సేవ చేద్దాం అన్నాను. అదైతే బాగుంది, ఓకే అన్నాడు. అలా తోడు ట్రస్ట్ ఫామ్ అయింది. తర్వాత నాకున్న రాజకీయ దృక్పథంతో దాన్ని తోడు ది లోకుల్ గాంధీ ట్రస్ట్ గా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు, ఉత్తమ విద్యార్థులకు బహుమతులు, వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, గ్రామాల్లో లైబ్రరీ ఏర్పాటు, పాఠశాలలో గణిత విజ్ఞాన శిబిరాలు, కంప్యూటర్ విద్య కోసం 2011లో చింతపల్లి ప్రాంతంలో 10 లక్షల పెట్టుబడి, అలాగే పాడేరులో కూడా కొంత పెట్టుబడి పెట్టడం జరిగింది. గాంధీ ఎల్లప్పుడూ విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ విదేశాల నుంచి బహుమతులు తెచ్చి అందించేవాడు. ఇంకా నా బాధ పడలేక తన రాజకీయ ప్రవేశం చేయాలనే తను కూడా వచ్చాడు. ఎందుకంటే తక్కువ మందికే చేయగలుగుతున్నాం, సో మనం ఎక్కువ పరిధిలో చేయాలి అంటే మొత్తం మన్యం ప్రాంతానికి అంతా చేయాలంటే ఒక రాజకీయ నేతగా ఉంటే మనం బాగా చేయొచ్చు అనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు, నక్కా ఆనందబాబు గారి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. 2014 పాడేరు నియోజకవర్గం నుంచి బీజేపీ టీడీపీ ఎలియన్స్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. బీజేపీ గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వివిధ పదవుల్లో నరేంద్ర మోడీ గారు కూడా ఈయన్ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. 2018 మన్యం కోసం ముందడుగు పాదయాత్ర, 1070 కిలోమీటర్లు, 700 గ్రామాల సందర్శన. మహమ్మారి టైము, కోవిడ్ టైంలో మన్యంలో గాంధీ అండ. కోవిడ్ సమయంలో ప్రతి గిరిజన గ్రామానికి అండగా నిలిచి రోగులకి బియ్యం, కూరగాయలు, మందులు పంపిణీ చేయడం జరిగింది. కోవిడ్ వారియర్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. అక్రమ లాటరైట్ తవ్వకాలను అడ్డుకోవడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీల యొక్క లాటరైట్లను, మైనింగ్ కార్యక్రమాలను అడ్డుకోవడం జరిగింది. రహదారుల కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రభుత్వాన్ని కదిలించిన లోకుల్ గాంధీ. గాంధీ వ్యక్తిత్వం సర్వమత సమభావం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరి మధ్య గాంధీకి ఒకే స్థానం. ప్రజల కోసం బతకడం, ప్రజల కోసం ఆలోచించడం, ఇదే అతని నిజమైన స్వభావం. దురదృష్టం ఏంటంటే ఆయన అకాల మరణం. ప్రజల కలల నాయకుడిగా, గిరిజన ప్రాంతాల ఆశల దీపంగా మారుతున్న సమయంలో డెంగ్యూ జ్వరం బారిన పడి గాంధీ బాధాకరమైన చేదు సంఘటన. అతని మరణం విశాఖ మన్యంకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికే తీరం లోటు. లోకుల్ గాంధీ అనే వ్యక్తి గిరిజన ప్రాంత గర్వకారణం. గిరిజన ప్రాంతం అనగానే గుర్తొచ్చే మొదటి పేరు లోకుల్ గాంధీ గారు. ఆయన పేరు ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. లోకుల్ గాంధీ అంటే ఒక ఆలోచన, ఒక సంకల్పం, ఒక సామాజిక శక్తి. గిరిజన ప్రాంతాలలో వెలుగు దీపమై ఆశాజ్యోతిగా నిలిచిన ఆయనను గిరిజనులందరూ లోకల్ గాంధీ అని పిలుస్తారు. చాలా వెనకబడిన గిరిజన ప్రాంతం నుంచి ఐఐటికి సెలెక్ట్ అయిన మొట్టమొదటి గిరిజన విద్యార్థి. ఆయనది సాధారణ ప్రతిభ కాదు, అది ఆ ప్రాంతం యొక్క కలల, ఆకాంక్షల, ఆశలు అన్నీ ఒకే వ్యక్తిలో విజయంగా రూపొందిన ఒక ఘట్టం. విద్యతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి సాధ్యమని ఆయన చిన్నప్పటి నుంచి నమ్మకం కలిగి ఉన్నారు. గిరిజన ప్రాంత గర్వకారణం మన లోకుల్ గాంధీ. గిరిజన ప్రాంతం అనగానే గుర్తొచ్చే మొదటి పేరు
లోకుల గాంధీ. ఈయన మన్యం మణిహారం. ఆయన పేరు ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు, అది ఒక ఆలోచన, ఒక సంకల్పం, ఒక సామాజిక శక్తి. గిరిజన ప్రాంతంలో వెలుగు దీపమై ఆశాజ్యోతిగా నిలిచిన ఆయన గిరిజనులు ముద్దుబిడ్డగా ఎందుకు పిలుస్తారో ఆయన జీవితం చదివితే అర్థమవుతుంది. లోకుల గాంధీ ఆశాజ్యోతి విద్యా ప్రస్థానం ఎలా సాగిందంటే, చాలా వెనకబడిన గిరిజన ప్రాంతం నుంచి, విశాఖ మన్యం నుంచి మొదటి IITN గిరిజన ప్రాంతం నుంచి ఎన్నిక కావడం గర్వకారణం. ఇది ఆయన సాధారణ ప్రతిభ కాదు, అది ఆ ప్రాంతం యొక్క కలలు, ఆకాంక్షలు, ఆశలు అన్నీ ఒకే వ్యక్తిలో నిక్షిప్తమై విజయంగా రూపొందబడిన ఘట్టం ఇది. విద్యతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి సాధ్యమని ఆయన చిన్నప్పటి నుంచి నమ్మకం కలిగి గట్టిగా చదువుకున్న వ్యక్తి లోకుల గాంధీ. కువైట్ లో పనిచేస్తూ నెలకి లక్షల సంపాదన సంపాదిస్తూ కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా తన గిరిజన సమాజం కోసం ఆ సంపాదనను వెచ్చించిన తోడు లోకుల్ గాంధీ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ప్రత్యక్షంగా తోడుగా నిలిచారు. ఆయన దృష్టిలో సంపద అనేది కేవలం డబ్బు కాదు, అది సమాజం కోసం చేసే నిస్వార్థ కృషి. స్నేహితుల సలహా మేరకు బీజేపీలో చేరిన ఆయన రాజకీయ పదవుల కోసం ఎప్పుడూ అరులు చాచలేదు. 2014 టీడీపీ బీజేపీ కూటమి తరపున ఎమ్మెల్యే టికెట్ పొందినా దురదృష్టవశాత్తు ఓడిపోయారు. అయినా 2014 ఎలక్షన్ అయిన మరుసటి రోజు నుంచి కూడా ఆయన ప్రజలతో మమేకం అవుతూనే ఉన్నారు. 2019లో కూడా మరోసారి ప్రయత్నించినా విజయం రాలేదు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఓటమి తర్వాత ఆయన మరింత బలంగా మారారు. ప్రజాసేవే నిజమైన రాజకీయ శక్తి అనే తత్వాన్ని ఆయన సాక్షాత్కారంగా చూపించారు. RSS శిక్షణ విలువలతో కూడిన కట్టుదిట్టమైన జీవితం ఆయనది. 2014, 2015 RSS శిక్షణ తీసుకుని ఆ సిద్ధాంతాలను తన జీవితంలో మిళితం చేసుకుని క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజల పట్ల నిస్వార్థ ప్రేమ ఇవన్నీ ఆయన వ్యక్తిత్వంలో సహజంగా మిళితమై ఉన్నాయి. గిరిజన ప్రాంతంలో బీజేపీ ప్రతిష్ట పెంచడానికి ఆయన రోజు మారుమూల పల్లెల్లో బీజేపీ జెండా ఎగరడం, పార్టీకి ప్రజల్లో గుర్తింపు రావడం ఇవన్నీ లోకుల గాంధీ గారి కృషి ఫలితం. అక్కడ ప్రజలు లోకుల గాంధీ అంటే బీజేపీ, బీజేపీ అంటే లోకుల గాంధీ అనే చెప్పుకునే స్థాయికి బీజేపీని తీసుకెళ్లిన మహానేత ఈ లోకుల గాంధీ. సేవా ప్రస్థానం చూస్తే చాలా కార్యక్రమాలు చేసి ఉన్నారు. దాంట్లో ముఖ్యమైనది సమస్య మీది, పరిష్కారం మాది, మీ సమస్య మా పరిష్కారం అనే నినాదంతో ఆయన ప్రజల మధ్య పెట్టిన బంధం 2 ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసి 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రతి పల్లెలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను వెలికి తీసి ITDO PO గారి మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించేవారు. అధికారం లేకుండా, అధికారం వచ్చుంటే ఆయన ఎన్ని వండర్స్ చేసేవాడో ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. కొయ్యూరు మండలం మంప, రాజేంద్రపాలెం, అల్లూరి సీతారామరాజు పార్కు అభివృద్ధికి 1 కోటి రూపాయలు తెప్పించిన ఘనత లోకుల గాంధీ గారిది. మైనింగ్ మాఫియా పై నిర్భయంగా పోరాడి నిలిపివేశారు. విశాఖ KGH లో చికిత్స పొందే గిరిజన రోగులకు 24 గంటలు వైద్య సహాయం నిమిత్తమై ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా ఇమీడియట్ గా వాళ్ళ టీం చేత రెస్పాన్స్ ఇచ్చేవారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారిని గిరిజన ప్రాంతానికి తీసుకెళ్లి సమస్యలు వివరించి పాడేరు కేంద్రంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటులో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించి ఉన్నారు. ప్రతి మనిషికి ఏవో బలహీనతలు ఉంటాయి, కానీ లోకుల గాంధీ ఎలాంటి వ్యక్తిగత బలహీనతలు లేవు. ఆయన బలహీనత ఒక్కటే, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకిత భావం. ఇంత విలువలతో కూడిన వ్యక్తి మరణం గిరిజన ప్రాంతానికే కాదు మొత్తం దేశానికే తీరం లోటు. ఆయన కృషి, త్యాగం, ప్రజాసేవ గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఆయన పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలుస్తుంది. లోకుల గాంధీ గారు కేవలం ఒక నాయకుడు కాదు, ఆయన సమాజానికి అంకితం చేసిన ఒక యుగం. గిరిజన ప్రాంతానికి ఆయన చూపించిన దారిలో నడవడం, అదే ఆయనకు నిజమైన నివాళి. లోకుల గాంధీ గారు లేరని శరీరం చెబుతున్నా ఆయన చూపిన మార్గం, ఆయన వెలిగించిన ఆశాజ్యోతి ఎప్పటికీ చావదు. ప్రియాతి ప్రియమైన లోకుల గాంధీ, నువ్వు గిరిజన ప్రాంత అభివృద్ధి చేసే క్రమంలో నువ్వు మరణించడం మాకు చాలా బాధగా ఉంది. నీ ఆశయాలు బతికే ఉన్నాయి. నీ చెరగని ముద్ర మనసులో చిరస్థాయిగా ఉండిపోతుంది. నీ మరణం మాకు తీరని లోటు. మా నుండి దూరమై 4 సంవత్సరాలు గడిచినా నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ నీతో గడిపిన ప్రతి క్షణం మా ఆలోచనలన్నీ నీ తలంపుతోనే. ప్రేమతో నీ స్నేహితులందరం.